తెలుగు సినిమాలను కన్నడ ఇండస్ట్రీ ఇబ్బంది పెట్టినా సరే మనం మాత్రం ఆ పని చెయ్యొద్దు. పైగా కన్నడ సినిమాలకు టికెట్ రేట్స్ కూడా పెంచుదాం. మనది జాతీయవాదం. ఇలాంటి బైకాట్ ట్రెండ్ కరెక్ట్ కాదు. ఈ మాటలు ఎవరో చెప్పలేదు, స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. కానీ కన్నడ వాళ్ళు మాత్రం మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి స్వాగతం పలకాలా అంటూ కామెంట్స్. ఇంతకీ తెలుగు కన్నడ సినిమాల గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ఇంట్రెస్ట్తో ఎదురు చూస్తున్నటువంటి మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్లో టికెట్ ప్రైజ్ల పెంపు అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఇదే టాపిక్ పై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. లేటెస్ట్గా తాను నటించినటువంటి ఓజీ సినిమాకి కర్ణాటకలో ఎదురుతున్నటువంటి ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకెళ్లాయి. తెలుగు సినిమాల పోస్టర్లు, బ్యానర్లు తొలగించడం అండ్ ప్రమోషన్లకు అడ్డంకులు కల్పించడం జరుగుతుందని ఇండస్ట్రీ పెద్దలు పవన్కు చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, కర్ణాటకలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం అక్కడి సినిమాలను మన దగ్గర ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. మంచి మనసుతో, జాతీయ భావనతో ఆలోచించాలి. కన్నడ కంఠీరావ డాక్టర్ రాజ్ కుమార్ నుంచి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎల్లప్పుడూ వీళ్ళని ఆదరించారు. మనం సోదరభావంతో ముందుకు సాగాలి. మన సినిమాలకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలపై రెండు రాష్ట్రాల ఫిలిం ఛాంబర్లు చర్చించుకోవాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తా. కర్ణాటకలో ఎదురైనటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా చాప్టర్ 1కి ఇబ్బందులు కల్పించొద్దు అని స్పష్టం చేశారు పవన్. తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ నిర్ణయంపై కొంత అబ్జెక్షన్ చెప్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమాలు కర్ణాటకలో రిలీజ్ కావాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని, అండ్ మన సినిమాలకు టికెట్ ప్రైస్ పెంపుపై అక్కడి ప్రభుత్వం సానుకూలంగా ఉండటం లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ట్రిబుల్ ఆర్ అండ్ గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ వంటి సినిమాలకు కూడా కర్ణాటకలో ఇబ్బందులు కలిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టికెట్ ప్రైస్ విషయంలో కూడా హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా వివరిస్తున్నారు. అయితే ఈ టైంలో కాంతారా చాప్టర్ 1కి టికెట్ ధరల పెంపు అనుమతినివ్వడంలో మళ్ళీ కొంచెం ఆలోచించాలని కూడా కొంతమంది సినీ వర్గాలు కోరుతున్నారు. అండ్ మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం దెబ్బతినకూడదన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తుందని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగుల పవర్ ఇప్పుడు చూపిస్తామంటూ కూడా ట్రెండింగ్లో బైకాట్ కాంతారా చాప్టర్ 1 అన్న హ్యాష్ట్యాగ్ని వైరల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. రిషబ్ శెట్టి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ మూవీ అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడగా ఈ మూవీ టికెట్ ప్రైజ్ల అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అండ్ మరోవైపు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో బైకాట్ చేయాలని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు హ్యాష్ట్యాగ్లని కూడా. అయితే తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఎదిరినటువంటి పరాభవాలను తలుచుకొని కోపంతో రగిలిపోతున్నారు తెలుగు వాళ్ళు. తెలుగు సినిమా పరిశ్రమ యూనిటీ ఏంటో కన్నడ సినిమాలకు చూపించాలని అండ్ ఈ టైంలోనే కాంతారా చాప్టర్ 1 సినిమాని బైకాట్ చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా కన్నడ సినిమాలకు తెలుగులో అయితే మంచి రెస్పాన్సే వస్తుంది. కానీ తెలుగు సినిమాలను కన్నడ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు పెడుతుందనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పాలి. అండ్ కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా అటెండ్ అయ్యారు. ఎందుకు అనంటే ఎస్, రిషబ్ శెట్టికి ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి అనుబంధం వేరే కావచ్చు, కానీ కన్నడ సినిమాలకు అంటే వేరే లాంగ్వేజ్ సినిమాలు తెలుగులోకి వస్తే డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా చాలా ఈజీగా ఆదరిస్తారు అండ్ వాళ్ళకి పెద్ద అబ్జెక్షన్స్ కూడా ఉండవు. కానీ హరిహర వీరమల్లు సినిమా టైంలో అక్కడ అంటే కన్నడలో పోస్టర్ పెట్టలేదని అండ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్నీ కూడా థియేటర్ దగ్గర పోస్టర్లు సహా అండ్ ఫ్లెక్సీలు అన్నీ కూడా తొలగించి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అండ్ టికెట్ ప్రైజెస్ విషయంలో కూడా చాలా అంటే చాలా తెలుగు సినిమాలకు కొంచెం ప్రాబ్లం పెడుతున్నారు. బట్ ఇలాంటి టైంలో మరి కన్నడ లాంటి సినిమా వస్తుంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తున్నటువంటి సినిమాలకు మన దగ్గర ఎందుకు స్వాగతం పలకాలి? ఓకే రిలీజ్ అయినా ఓకే, బట్ టికెట్ ప్రైజెస్ కూడా పెంచి ఎందుకు అంత చేయాలి? ఒకవేళ మన తెలుగు సినిమాలకు వాళ్ళు ఆదరిస్తున్నారంటే అది వేరే విషయం. బట్ అది పక్కన పెడితే మన సినిమాని ఇబ్బంది పెట్టే వాటికి మనం ఇబ్బంది పెట్టకుండా పర్లేదు, కానీ ఎందుకంత హైకి ఇవ్వాలి టికెట్ ప్రైజెస్ విషయంలో? అంటే మనం ఒకటి వాళ్ళు ఒకటి అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతున్నాయి. అండ్ పవర్ స్టార్ కూడా దీనికి జాతీయవాదం అనే ఒక మాటతోటి దీనికి అలా ఎండ్ చేశారు. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ బట్ ఏదేమైనా కానీ కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎస్, మనకు చెడు చేసిన మన అవతలోడికి చెడు చేయకూడదు, అదే పవర్ స్టార్ గుణం అని మరికొంతమంది అంటుంటే ఇలా చేయడం అంటే దెబ్బకు దెబ్బ తీయాలి కదా. అండ్ ఎందుకు అంటే అంత అవసరం ఏంటి?
టికెట్ ప్రైజెస్ కూడా వాళ్ళు అడగకున్నా అట్లీస్ట్ అడిగినా కానీ పెంచాల్సిన అవసరం ఏంటి? మన సినిమాలు అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు అండ్ వాళ్ళు నెక్స్ట్ మనకు రాబోయేటువంటి రాజాసాబ్ సినిమాలున్నాయి, సంక్రాంతి సినిమాలున్నాయి అండ్ అఖండ ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాలున్నాయి. మరి ఇవి ఉన్నప్పుడు వాళ్ళు ఇదే ట్రెండ్‌ని కొనసాగిస్తారా? లేదంటే ఏమన్నా మారతారా అనేదైతే తెలీదు కానీ బట్ ఏదేమైనా కానీ కాంతారా బైకాట్ హ్యాష్‌ట్యాగ్ అనేటువంటి ట్రెండ్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక తెలుగు సినిమా విషయాలకొస్తే డెఫినెట్‌గా సినిమాని అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తారు కానీ బట్ మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ ఏ సినిమానైనా ఈజీగా ఓన్ చేసేసుకుంటారు కంటెంట్ బాగుంటే అండ్ ప్రమోషన్స్ కూడా చాలా ఈజీగా వెళ్తారు. అంటే ఈవెన్ మాస్ ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి సో సినిమాని ప్రమోట్ చేయడం దాంతో ఒక్కసారిగా సినిమా బజ్లోకి వచ్చేసింది, అంటే హైప్ వచ్చేసింది. సో కాబట్టి ఇలాంటి ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి హీరోలు మన దగ్గర ఉన్నారు. బట్ అక్కడ హీరోలు ఉండొచ్చు, కాకపోతే ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా తెలుగు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్నాడు. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.